ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్నం భోజనం పథకం అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇకపై జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు గతంలోనూ ఈ పథకం అమల్లో ఉండేది. 2018లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేశారు. అయితే 2019లో అధికారం మారడంతో ఈ పథకం రద్దయింది. ఈ మేరకు మళ్లీ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. దీంతో పాఠశాల విద్యార్థుల మాదిరిగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ప్రభుత్వం మధ్యాహ్న భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులు ఉదయాన్నే కళాశాలకు వచ్చి మధ్యాహ్నం భోజనం విరామం తర్వాత విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోవడం, తరగతులను గైహాజరు చేయడం వంటివి జరుగుతున్నాయి. సో ఈ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం విద్యార్థులకి ఆర్థికంగా సహాయం మాత్రమే కాకుండా విద్యలో ప్రగతికి కూడా దోహదం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇవ్వాలని, విద్యార్థుల నైతిక విలువలను బోధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని లోకేష్ తెలిపారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించే పాఠ్యాంశాల కోసం ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సలహాలు తీసుకోవాలని, జపనీస్ విధానంలో విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు అలవర్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే పాఠశాల ఆవరణల్లో ఉద్యోగ మేళాలకు మినహా ఎలాంటి కార్యకలాపాలకు అనుమతి ఇవ్వకూడదని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేజీ నుంచి పీజీ వరకు కరికులం లక్ష్యాలపై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.